కట్ చేసుకుంటూ ఉండాలి. క్లాత్ ఉంది కదా అని వేస్ట్ చేయకూడదు. ఇక్కడ మనకొచ్చేసి సంక ఫ్రంట్‌లో ఎంతైతే డౌన్ చేసామో దానికంటే ఒక పావు ఇంచి ఎగస్ట్రా పెట్టుకోవాలి. నేను ఫ్రంట్‌లో 8:30 దింపా. ఇక్కడ పావు తక్కువ 9. ఇక్కడ ఎల్ టైప్ స్కేల్ ఇది క్రాస్ చేసాం కాబట్టి ఈ ఎల్ బెండ్ స్కేల్‌ని వాడాలి. ఎల్ బెండ్ స్కేల్‌తో ముందు ఇటు లెవెల్ చేసుకోవాలి. అప్పుడు ఇటు వేసుకున్న మార్కింగ్ ఇది లెవెల్. ఇది పైన ఖర్చు కోసం. ఇక్కడ చెస్ట్‌లో నుంచి 8వ భాగం సంక డౌన్ చేయాలి చేతికి. ఇక్కడ ఖర్చు పైకొస్తుంది. కుట్టేటప్పుడు మనకి ఇక్కడ తయారవుతుంది. చెయ్యి పొడవు వచ్చేసి 24. కప్స్ పోను ఖర్చు కూడా కలుపుకోవాలి మీరు. నేను 2.25 కప్స్ వేస్తున్నా. ఇంకో హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకున్నా. 2 దాకా. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ ఒకటి. ఇక్కడ మీకు అర్థం కాకపోతే స్ట్రైట్ మార్కింగ్ ఇక్కడ కూడా ఎల్ బెండ్ స్కేల్‌ని వాడుకోవాలి. కప్స్ వచ్చేసి 9:30. పావుదొక్క 5 సెంటరు. ఇంకొక ఇంచి ఒక ఫిల్ట్‌కి సైడ్‌లో ఖర్చుకి ఒక పావు ఇంచ్ ఇక్కడ డౌన్ చేసుకోవాలి సెంటర్‌లో నుంచి. ఇలా. ఇక్కడ కండకాడ లూజు చేతి లూజు కండకాడ తీసుకోవాలి. కండకాడ చేతి లూజు వచ్చేసి 15. ఇది 15. ఇది ఖర్చు. సైడ్ లోడింగ్ వస్తుంది అందుకనే పావు ఇంచ్ ఖర్చే పెట్టుకుంటున్నా. సైడ్ లోడింగ్. ఇక్కడ పైన కూడా లోడింగ్ వస్తుంది చెయ్యి. ఎడల్పు కుట్టు వచ్చేది పై కుట్టు. ఇప్పుడు ఈ సంకర రౌండ్ చూసుకుందాం. 10:30 రావచ్చు అన్నా కదా, ఇక్కడ 11 వస్తుంది. 11. ఒక పావు ఇంచ్ ఇక్కడ తగ్గించి పెట్టుకుందాం. ఇవి ఫిట్టింగ్ హ్యాండ్స్. లూజ్గా ఉండకూడదనే అనే వాళ్ళకు షేప్ ఇచ్చుకోవాలి. ఈ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ తీయాలి మనం. ఈ గుంట కొట్టే విధానం ఇక్కడ పావు తక్కువ 2 కాడ నుంచి ఇక్కడ కూడా పావు తక్కువ 2. ఇటు నుంచి ఇంచింపావు లోతు ఇలా